నమస్తే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఎపిసోడ్‌లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద అంటే ఆయనేమన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు, జనసేన వాళ్ళేమన్నారు, టీడీపీ వాళ్ళేమన్నారు అది పక్కన పెడితే, ఆయన ప్రసంగంలో 2 ఆరోపణలు చేశారు. ఆ 2 ఆరోపణలు ఎవరు పట్టించుకోవట్లేదని ఆయనే చెప్పారు. దీని గురించి ఎవరు మాట్లాడతలేదు. ఏ పొలిటికల్ పార్టీలు మాట్లాడతలేదు. ఆ పాయింట్లు వదిలేసి మీరు ఏదేదో మాట్లాడుతున్నారని నాగేశ్వరరావు గారు అన్నారు. ఏంటి ఆ 2 పాయింట్లు? దాని గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆయన ఎవరు మాట్లాడతలేదు దాని గురించి అని నాగేశ్వరరావు గారు అన్నారు. కాబట్టి మనం మాట్లాడదాం దాని మీద. ఏంటి ఆ విషయం ఒకసారి వినండి ఆయన ఏమన్నారు. మన మిత్రుడు రఘు చెప్పాడు. అసలు విషయం ఈ ఇష్యూనే కాదు. ఇష్యూ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చాడు. ఆ ఇచ్చినట్టే ఇచ్చి ఆదాయం వచ్చే కిరండాల్ కోరాపూట్ లైన్ తీసేసి ఇచ్చారు. ఆ లైన్ ను ఊరిస్తాకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రాజకీయ పార్టీ అడగదు. నా పైన గంట సేపు డిబేట్ పెట్టే టీవీ ఛానల్ కూడా అడగవు. విచిత్రం ఏంటంటే, అయ్యా మరి ఈ రైల్వే జోన్ ఇచ్చారు, ఆదాయాన్ని ఇచ్చేదాన్ని తీసుకెళ్లి ఒరిస్సాలో కలిపారు, ఇది అన్యాయం కదా అని ఒక్కరు అనలే. నాగేశ్వర్ పైన 1 అవర్ డిబేట్ పెట్టిన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అవసరమైన ఈ ఒక్క టాపిక్ మీద ఎందుకు డిబేట్ పెట్టరు? ఆన్సర్ లేదు. ఇక మీకు మచిలీపట్నం పామరు ప్రాంతంలో మీకు విలువైనటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాల్ని ఓఎన్జీసీ కనుగొంటే అత్యంత చరిత్ర కలిగిన దుర్మార్గ చరిత్ర గల వేదాంతకి ఇచ్చేశారు. తూత్తుకుడిలో ప్రజల్ని చంపినటువంటి వేదాంతకి ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రధాన పార్టీలు 2 అడగలే. ఇక్కడ నా మీద డిబేట్ పెట్టిన టీవీ అడగలే. విచిత్రం ఏదంటే, కానీ నేను అడిగాను. అది కోపం ఏంటంటే ఇలాంటి ఉదాహరణ 100 చెప్పగలుగుతాను. సో నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, నా మీద ఎందుకు వీళ్ళు దాడి చేస్తున్నారంటే, ఏ పొలిటికల్ పార్టీలు కూడా అడగనటువంటి దాన్ని నేను అడిగాను. ఎందుకంటే అదే ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష పాత్ర అంటే కేంద్రంలో చేసేటువంటి కొన్ని తప్పుల్ని ఎత్తు చూపుతున్న 2 ఛానళ్ళు, ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ రమేష్ గారు, వీళ్ళిద్దరు తప్పితే కేంద్రంలో జరిగేదాన్ని ఎవరు ప్రశ్నించరు. ఈయన ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ ప్రసంగంలో. వీళ్ళు నా మీద ఎందుకు దాడి చేస్తున్నారంటే, నా మీద ఎందుకు కోపం అంటే, నేను 2 విషయాలు ప్రశ్నించాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ డిబేట్ పెట్టే ఛానల్స్ కూడా దీని గురించి ప్రశ్నించలేదు, పొలిటికల్ పార్టీలు ప్రశ్నించలేదు, నేను మాట్లాడాను దాని మీద. అందుకని నేనంటే కోపం అని ఆయన అన్నాడు. ఆయన ఏంటి ఆ 2 విషయాలు? ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటి రైల్వే జోన్ ఇచ్చారు. మరి రైల్వే జోన్ ఇవ్వటంలో పొరపాటే ఉంది. రైల్వే జోన్ కావాలని మనం చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాలని. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉందని మీ రైల్వే జోన్ తీసుకురాలేదు. మీరు రైల్వే జోన్ తీసుకురాకుండా ఏం చేస్తున్నారని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పొలిటికల్ పార్టీలు ఆరోపణ చేసుకొని చివరికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైల్వే జోన్ ఇచ్చింది కదా. మరి ఇంకేంటి ఈయన చేసిన ఆరోపణ ఏంటి అంటే, అక్కడ ఒక పెద్ద లిటిగేషన్ చేశాడు, ఆరోపణ చేశాడు ఆయన. రైల్వే జోన్ ఇచ్చి ది మేజర్ లైన్ ఏదైతే తీసుకెళ్లి ఒరిస్సాలో కలిపారు, ఇది ఒక కంటి తుడుపు చర్యగా చేశారు అనేది ఒక పెద్ద ఆరోపణ చేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఎవరో ఒక ఇద్దరు పిల్లలు కొట్టుకుంటూ ఆస్తి పంచమని అడుగుతున్నారనుకోండి, తండ్రిని దగ్గరికి వెళ్ళి ఆస్తి పంచమని అడుగుతున్నారు. సరేనండి, అడిగేవాడు ఉంటాడు కదా, సరే బాయ్ నీకు డివిజనే కదా కావాలి, ఆస్తి పంచుతానని చెప్పేసి 2 ఇల్లులు చేసి అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇంటినేమో వేరే వానికి ఇచ్చి పాడుపడిన ఇంటిని నీకు ఇచ్చాడు అనుకోండి, అంటే లెస్ ఇంపార్టెన్స్ ఉన్న ఇంటిని నీకు ఇచ్చాడు అనుకోండి, అది డివిజన్ అంటారు కదా. అలాగే ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే, రైల్వే జోన్ అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఇచ్చేయండి రా, ఏముంది రైల్వే జోను, ఇచ్చేశారు అంతే. రైల్వే జోన్ ఇచ్చేశారు. కానీ ది మేజర్ ఇంపార్టెంట్ అయినటువంటి కిరండాల్ కోరాపుట్ అని ఒక రైల్వే లైన్ ఉంటుంది. ఆ రైల్వే లైను ఎక్కువగా బొగ్గు గనులు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దానికే చాలా లాంగ్ రైల్వే లైను. ఆ రైల్వే లైన్ ఎక్కువగా ఆంధ్రాలోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఒరిస్సాలో కొద్దిగా లైట్గా టచ్ చేసింది. ఎక్కువగా అది ట్రావెల్ చేసేది ఆంధ్రప్రదేశ్లో. ఒరిస్సాకి జస్ట్ ఏదో 1-2 డిస్ట్రిక్ట్లు అలా టచ్ చేసి వెళ్ళిద్ది అనమాట. ఎక్కువగా ఇన్కమ్ వచ్చేటువంటి మేజర్ లైన్ అది.
ఆ లైన్ తీసుకెళ్ళి ఒరిస్సాకి ఇచ్చారు, మన దగ్గర నుంచి తీసుకెళ్ళి. అంటే జోన్ మనకిచ్చారు, లైన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారని ఒక పెద్ద ఆరోపణ చేశాడు. దీని గురించి ఏ పొలిటికల్ పార్టీ కూడా మాట్లాడలేదు. ఇంత అన్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పింది. ఓకే, నేను తర్వాత ఇది విన్న తర్వాత నేను రీసెర్చ్ చేస్తే కరెక్టే అనిపించింది. కరెక్టే అని చెప్పింది. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ది కదా, రైల్వే జోన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఇన్కమ్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్కి పోయింది కదా, రాష్ట్రానికి ఏం లాభం, రాష్ట్రానికి ఏం డబ్బులు వస్తాయని అని అనుకోవచ్చు. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే కరెక్టే అదేంటంటే ఎక్కువగా ఇప్పుడు కొత్త వలస, కిరండల్, కొత్త వలస నుంచి కిరండల్, అరకు లైన్ అనమాట. ఈ అరకు లైన్లోకి ట్రావెల్ చేసేది 445 నుంచి 471 కిలోమీటర్ల కారిడార్. అది 445 నుంచి 470 కిలోమీటర్ల కారిడారు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, కొత్త వలస, అరకు వ్యాలీ నుంచి వెళ్ళిద్ది అనమాట. ఆ పర్టికులర్ లైన్ దాన్ని తీసుకెళ్ళి ఒరిస్సాకి ఇచ్చారు, కిరండల్ కొత్త వలస లైన్ అని చెప్పేసి ఈయన అన్నాడు. మరి దానివల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టమని ప్రొఫెసర్ గారు చేసిన ఆరోపణ. అది ఎలాగా? ఇప్పుడు అది యాక్చువల్గా ఎన్ఎండిసి ఛత్తీస్గఢ్కి వెళ్ళిద్ది అనమాట. అది కొత్త వలస నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళిద్ది, కిరండాల్ నుంచి ఛత్తీస్గఢ్, లేదు అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న కిరండాల్ అనేది ఛత్తీస్గఢ్లో ఉండేది. ఇది కొత్త వలస, ఇది కొత్త వలస ఏమో మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి. సో ఇప్పుడు ఈయనేమంటారంటే, విశాఖపట్నం పోర్టుకి సంబంధించినటువంటి బొగ్గు గనులు మాత్రం కూడా ఆ లైన్లో నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఎక్కువగా మనకు ఉపయోగపడేది ఆ లైను, దాన్ని మనకి ఇవ్వకుండా ఒరిస్సాకి. ఇప్పుడు ఒరిస్సాకి ఇస్తే ఏం నష్టం? ఆ లైన్ తిరగదంటే తిరిగేది, డబ్బులు రావా అంటే డబ్బులు వచ్చినా కూడా మనకు రావు, కేంద్రానికి వెళ్తాయి. మరి ఇప్పుడు ఏంటి ఈయన అనేది ఏంటంటే, నాగేశ్వరరావు గారు, ఎప్పుడైనా సరే మనకి ఒక బస్ డిపో ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ డిపో ఇచ్చారు, ఆ బస్ డిపో ఇచ్చి బస్సులే లేదనుకోండి, మేజర్ బస్సులన్నీ ఎత్తేసి పక్క డిపోకి ఇచ్చి, మీకు వీళ్ళు గొడవ చేస్తున్నారు, బస్ డిపో అడుగుతున్నారని ఇచ్చేంటి రవి, బస్ డిపో ఇచ్చేసి పాత బస్సులు 4-5 వేయండి అన్నారనుకోండి, అది అన్యాయం కదా. అలాగే ఆ యాంగిల్లో ఏమంటారంటే, మీరు మేజర్ కిరండల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఒడిస్సాకి డిస్కనెక్ట్ చేసి రైల్వే జోన్ ఇచ్చారు. సో మేజర్ది ఇచ్చినప్పుడు మనకి ప్రాజెక్టు ఫండింగు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది కదా. ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ బడ్జెట్ వేసేటప్పుడు చూస్తారు ఏమని, ఏ రైల్వే జోన్లో ఏ పెద్ద మేజర్ రైల్వే లైన్ ఉంది, ఇది ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుందని చూసి అక్కడ మేజర్గా డెవలప్ చేస్తుంటారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ పాయింట్లో మనకి మేజర్ రైల్వే లైన్ ఇన్కమ్ వచ్చే రైల్వే లైన్ తీసుకెళ్ళి దానికి తగిలిస్తే, ఇప్పుడు ఇక్కడ రైల్వే జోన్ ఉండేది విశాఖపట్నంలో, కానీ ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ ఉండనప్పుడు ఏదో జోన్ నామమాత్రంగా పెట్టారు, దాని పెద్ద ఇన్కమ్ రాదని చెప్పి చిన్న చూపు చూస్తారు అనేది నాగేశ్వరరావు గారు చేసిన ఆరోపణ. దాని గురించి ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడలేదు అన్నారు, అది నాకు కరెక్ట్ అనిపించింది. ఓకే, రెండోది ఇది పెద్ద ఆరోపణ చేశాడు. రెండోది ఏంటంటే, మచిలీపట్నం సంబంధించినటువంటి ఆయిల్ గ్యాస్, ఆయిల్ రిసోర్సెస్, మచిలీపట్నం దగ్గర ఓఎన్జీసీ వాళ్ళు ఒక బావి కనిపెట్టారు. ఓఎన్జీసీ దగ్గర ఒక బావి ఉంది, ఆ బావిలో ఆయిల్ ఉంది, ఆయిల్ బావి కనిపెట్టారు ఓఎన్జీసీ వాళ్ళు. ఎప్పుడు 1980లోనే కనిపెట్టారు. అయితే వాళ్ళు అదేంటంటే చాలా చిన్నదన్నమాట, చిన్న బావి అంటే ఓఎన్జీసీ వాళ్ళు అనుకుంటే గవర్నమెంట్ తరపున ఆయిల్ మైనింగ్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని తీసుకెళ్ళి వేదాంత కంపెనీకి బిడ్డింగ్లో ఇచ్చారు, వేదాంత కంపెనీకి ఇచ్చారు. ఈ నాగేశ్వరరావు గారు అనేది ఏంటంటే, వేదాంత కంపెనీకి మీరు ఇచ్చారు, ఫస్ట్ అసలు వేదాంత చరిత్ర తెలుసా మీకు? ఏంటి వేదాంత చరిత్ర అంటే, అక్కడ తమిళనాడులో వీళ్ళు ఇలాంటి ఒక ప్రాజెక్టు పడుతుంటే అక్కడ ప్రజలు తిరగబడ్డారు వేదాంతం మీద. ప్రజలు తిరగబడితే 100 రోజులు కొట్లాడారు. 100 రోజులు మీకు పొల్యూషన్ వస్తుంది, మీరు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఈ ప్రాజెక్టు చేయొద్దు అని 100 రోజులు కొట్లాడిన తర్వాత 100వ రోజు అంటే మైల్ రాయి అనమాట. 100వ రోజు నిరసనకి, ప్రొటెస్ట్కి 100వ రోజు. ఆ 100వ రోజున కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు తమిళనాడులో పేద ప్రజలు మొత్తం కలిసి. ఈ పేద ప్రజలు తమిళనాడులో ఆ కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి అప్పుడు పోలీసులు ఫైరింగ్ జరిగి 11 నుంచి 13, 14 మంది చచ్చిపోయారు. 14 మంది చచ్చిపోయారు. అప్పుడు కేంద్రంలో, అప్పుడు తమిళనాడులో అధికారంలో ఉంది ఏఐడిఎంకే గవర్నమెంట్. 2018 ఏఐడిఎంకే గవర్నమెంట్. ఏఐడిఎంకే గవర్నమెంట్ అంటే వీ నో దట్ ఈస్ అలయన్స్ విత్ భారతీయ జనతా పార్టీ.
అప్పుడు అఫీషియల్గా లేనప్పటికీ దే ఆర్ ఇన్ టచ్ విత్ భారతీయ జనతా పార్టీ. ఎందుకు డిఎంకే వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అపోనెంట్ విల్ గో టు భారతీయ జనతా పార్టీ. సో ఏడీఎంకే ఇన్ అలయన్స్ విత్ భారతీయ జనతా పార్టీ. సో పేద ప్రజల్ని చంపేసినటువంటి ఆ వేదాంత కంపెనీకి మచిలీపట్నానికి సంబంధించిన ఆయిల్ గ్యాస్ సబ్సిడీని తీసుకొచ్చి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. దానికి చరిత్ర ఉంది, ప్రజలను చంపినటువంటి చరిత్ర ఉంది. అఫ్కోర్స్ వాళ్ళు డైరెక్ట్గా చంపినప్పటికీ పోలీసులు ఫైరింగ్లో చనిపోయారు. వాళ్ళ యొక్క ఇండస్ట్రియలిస్ట్ని కాపాడటానికి ఇదంతా చేశారు అన్నటువంటి ఆరోపణలు వచ్చి గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ని ఆపేసింది తమిళనాడులో. ఇక స్టాలిన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అస్సలు ఎంటర్టైన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు అపోనెంట్ ఏడీఎంకే ప్లస్ బీజేపీ అపోనెంట్ కూడా అస్సలు ఎంటర్టైన్ చేయాలి. అది ఒక పెద్ద చరిత్ర ఉంది దానికి సంబంధించి. అలాంటి చరిత్ర కలిగిన వేదాంతాకి మన మచిలీపట్నంలో తీసుకొచ్చి ప్రాజెక్టులు ఇచ్చారు. ఇంకేముందండి, ఇప్పుడు ఆదివాసీల మీద వాటి మీద చాలా చోట్ల దాడులు జరిగినాయి, పోలీస్ ఫైరింగ్ అని చెప్పి అంతా జరిగాయి. అక్కడ వాళ్ళకే కదా దేశవ్యాప్తంగా మైనింగ్ ఇస్తూ ఉన్నారు. కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళే అక్కడ ఆదివాసీలకు సంబంధించి దాడి చేస్తూ ఉంటారు. ఈ యొక్క కొన్ని ఏమంటారు, కొన్ని ఆపరేషన్స్ చేశారు. ఆపరేషన్స్ కూడా వాళ్ళని ఆ ఇండస్ట్రియలిస్ట్ని కాపాడటానికి ఆదివాసీలకు వ్యతిరేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఏదైనప్పటికీ అదంతా కూడా ఎందుకు చేశారంటే ఇండస్ట్రియలిస్ట్ని కాపాడటానికి, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని కాపాడటానికి అనేటువంటి ఆరోపణల మీద జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా. అలాంటి చరిత్ర కలిగిన ఆరోపణలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి వీళ్ళకి మన ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు మొత్తం తాకట్టు పెట్టారు. చాలా ప్రాజెక్టులు ఇచ్చారు. ఏదో ఇద్దరు ముగ్గురే, మొత్తం ఇంకెక్కడ ప్రపంచంలో కాంట్రాక్టర్లు లేరు, వాళ్ళే ఉన్నట్టు దేశవ్యాప్తంగా వాళ్ళే మొత్తం అన్ని కాంట్రాక్టులు వాళ్ళే తీసుకొని పూలప్ చేస్తున్నారు. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మనీ మనీ పూలింగ్ అప్ మొత్తం కూడా ఒక చోట చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు చేతులు ఉంటే దేశం చేతిలోకి వచ్చేసింది అనేటువంటి ఆరోపణలు ప్రొఫెసర్ నాగేశ్వర గారు లాంటి వాళ్ళు చాలాసార్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఆయన చేసిన కామెంట్లు పక్కన పెడితే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అమిత్ షా గారు వీళ్ళకి చెప్పారా లేదా, జగన్ గారిని అరెస్ట్ చేయొద్దని అన్నారా లేదా, ఎన్ని ఇమ్మిటీరియల్ అవి, చాలా చిన్న విషయాలు అవి. ఇది మేజర్ ఇష్యూస్ ఈ రెండు ప్రొఫెసర్ నాగేశ్వర గారు బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి దీన్ని అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.